ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవుల నిత్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పరలోకపు తండ్రి మనము ఏదన్నా ఒక వస్తువు మనం ఏదన్నా కావాలని మనకి దేవుడికి ప్రార్థన చేస్తే మన ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది, కానీ దేవుని ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి ఈవులను ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు తన అడుగు వారికి అంతే మంచిదే ఇచ్చాడు. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు. మనము ఏదన్నా ఒకటి అడిగితే మనము పెన్సిల్ అడిగినా పెన్ అడిగినా మంచిదే కొనిస్తారు, కానీ దేనికి పనికిరాని పెన్ను మనకి ఇస్తారా? విలువ లేనిది ఇస్తారా? కాదు, మనకు పని చేసేది దాంట్లో ఇంకుండేదే ఇస్తారు. మన జీవితం కూడా దినదనానికి దేవుడి దగ్గరికి మన ప్రార్థన పెరుగుతూ ఉండాలి. దేవుడు విశ్వాసాన్ని ఆవగింజతో పోల్చాడండి. మన విశ్వాసం ఆవగింజంత కాదు, కానీ కొండంత ఉండాలి అని మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. మనము ఈ లోకంలో బ్రతికున్నామంటే మనం ఆరోగ్యం ఉంది, అదేవిధంగా మనం తినేదానికి తిండి, ఉండేదానికి ఇల్లు, కట్టుకునేదానికి పట్టు ఉందంటే యేసుక్రీస్తు వారి ఉచితమైన కృపేనండి. కాబట్టి మన జీవితం మన పరలోకపు తండ్రికి మనం అప్పజెప్పుకునే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో తండ్రులు తమ బిడ్డని ఎంత ప్రేమిస్తారో మనం చూసుకోవచ్చు. కొంతమంది తండ్రులు ప్రేమించరు, అలాంటి వారు కాదు, కానీ కన్న ప్రేమ అది ఎంతగానో ఉంటుంది. ఈ లోకంలో దేవుని ప్రేమ తర్వాత కన్న తల్లిదండ్రుల ప్రేమ మంచిదిగా ఉంటుంది, విలువైందిగా ఉంటుంది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. దేవుడు మనల్ని ఈ లోకపు తండ్రి కాడికి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఏమంటే మనిషిని ఒక మట్టి ముద్దలాగా చేసి ఆయన కడుపులో ఉండే జీవాత్మని మనిషి నాసికారంధ్రంలో ఎప్పుడైతే ఊతాడో మనిషి జీవాత్మ పొందుకున్నాడు. అంటే మన పరలోకపు తండ్రి మనకి శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో నుంచి వస్తుంది. దేవుడు తన కడుపులో నుంచి మనిషి నాసికారంధ్రంలో ఆయన ఊపిరి ఊదాడు. అంటే దేవుడు కడుపులో నుంచి మనం వచ్చాం. దేవుని బిడ్డలంటే మనం. దేవుడు ఎందుకు మనల్ని బిడ్డలతో పోల్చాడు? ఈ లోకంలో జీవరాశులైనా, ఈ లోకంలో పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటికి ఆత్మ లేదు. వాటికి ఏమైనా దేవుడు వాటి నాసికారంధ్రంలో పెట్టి దేవుడు జీవాత్మను ఊదాడా? ఓదల. మనుషులకి ఆ గొప్ప కృపనిచ్చారు. ఈ లోకంలో మనుషుల్ని ఏలమని చెప్పారు, ఫలించమని చెప్తే ఆదాం గారి పొరపాటు, అవ్వగారి పొరపాటు ద్వారా ప్రతి ఒక్క మనిషి జన్మ పాపం అనేది అయిపోయింది. అయినా కూడా దేవుడు గొప్ప దేవుడు అయినా కూడా ఈ లోకంలో పాపాలన్నీ కొట్టివేయబడాలి అని దేవుడు ఒక మాట చెప్తే కొట్టివేయబడతాయి. అయినా కూడా దేవుడు మనుషుల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన సింహాసనాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చి ఆయన 30 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రికి వడ్రంగి పనిచేసి వాళ్ళ తల్లిదండ్రుని పోషించాడు. 3.5 సంవత్సరము దేవుని తండ్రి మాటిని నీటి బాప్తీసం తీసుకొని సేవ చేశారు. దేవుడు యవన వయసులో చేశారు. దేవుడు ప్రాణం పెట్టింది కూడా యవన వయసులో. అయితే ఇప్పుడు కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే యవన వయసు అంతా ఉద్యోగం చేసుకుంటారు, యవన వయసు అంతా కుటుంబానికి పెట్టేస్తారు. ఏదైతే రిటైర్డ్ అయిపోతామో అప్పటికి ఏం అర్థం కాదు. అప్పుడు వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళకి ఆలోచన వస్తుంది. అది చాలా పొరపాటు అండి. యవన వయసులో కాడి మోటినారు నీకు మేలు. మనం ఇతరులు తెలిసిన విషయాలు చెప్పాలి, కానీ అప్పుడు రెవరెండ్లు తీసుకొని అప్పుడు డాక్టరేట్లు తీసుకొని నేను సేవకుడిని అని చెప్తే చాలా పొరపాటు. ఏమంటే మనం దేవుని సేవలో మనము చిన్న యవన కాలంలో నుంచి దేవుడు కాడి మోయాలి. మనం రిటైర్డ్ అయిన తర్వాత వృద్ధుల్లో వచ్చిన తర్వాత ఏమీ ఆలోచన లేనప్పుడు దేవుడే కదా అనుకొని అప్పుడు మనం పాస్టర్ అని చెప్పుకుంటే మనం దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మనం పెంపొందించుకునే బిడ్డలుగా దేవుడి గురించి చెప్పాలి, నువ్వు మారాలని చెప్పాలి. కానీ మనము దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి మనం అలాంటి పొరపాట్లు చేయకుండా మనం సేవ చేయాలంటే యవన వయసులో చేయాలి. అందులో దేవుడు పిలుపు ఉండాలి. దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క సేవలో పిలుచుకున్నాడు. పరలోకపు తండ్రి ఆలోచన వేరుగా ఉంటుంది. మన ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది, కానీ మన పరలోకపు తండ్రి ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకోవాలి. దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. అదేవిధంగా ఈ లోకంలో దేవుడు మనకు మంచి ఈవులు ఈ లోకంలో ఇస్తాడు. అదేవిధంగా మనం పరలోకానికి వెళ్ళేదానికి కూడా అవకాశాలు గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో మన విశ్వాసాన్ని పెంపొందించుకొని అదేవిధంగా మనం దేవుడి సేవలో ఎప్పుడైతే కొనసాగుతామో, దేవుడైతే చెయ్యి వదిలిపెట్టి వెళ్ళేటువంటి దేవుడు కాదు. కాబట్టి
ఆయన సేవలో మనం ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు మంచి ఈవులను ఇవ్వాలి అని ఆశపడుతున్న దేవ స్తోత్రం. మాకు మంచి ఈవులు అవసరం, మాకు మంచి ఆరోగ్యం అవసరం, మంచి బలం అవసరం, మంచి శక్తి అవసరం. అదేవిధంగా మా జీవితాన్ని పరిశుద్ధపరచండి, స్థిరపరచండి, బలపరచండి, దృఢపరచమని అడుగుచున్నానయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని సాతాను నోరు తెరుచుకోనుందయ్యా. అయితే మనుషులందరూ సాతాను దగ్గరికి వెళ్ళిపోతున్నారయ్యా. యేసయ్య, అదేవిధంగా ఈ లోకంలో యేసయ్య మీరున్నారు, మీ దగ్గర ప్రార్థన చేస్తే యేసయ్య మనము ఏదన్నా ఒకటి మంచిది అడిగితే విషకరమైన ఇస్తారా? ఏది ఎవరు? మేము అడిగేది కొద్ది, మీరు ఇచ్చేది విస్తారం. కాబట్టి ఈ లోకంలో తల్లిదండ్రులు మనము వస్తువు కావాలని అడిగితే మంచిది ఇవ్వాలని కోరుకుంటారు. మీ దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేస్తే మంచిది ఇవ్వాలని కోరుకుంటారు. కానీ మేము మంచిది అడిగితే మీరు చెడిస్తారా? కాదయ్యా. మంచి విత్తనాలు విత్తితే ఆ మంచి పంటను మేము కోసుకుంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధాన్యపడుతున్నామయ్యా. ఒకసారి రక్షించమని అడుగుచున్నానయ్యా. వేసే ఈ లోకంలో వేసే ప్రతి ఒక్కరు పాపంలోనే ఉన్నారు. యవనస్తుని మార్చని సినిమాలు చూస్తున్నారయ్యా, నాటికలు చూస్తున్నారు, షోలు చూస్తున్నారు. ఇవన్నీ చూసి తమ టయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఏమంటే మీ రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు, మా పోకడ ఎప్పుడు ఉంటుందో తెలీదు. మీ రాకడ వచ్చినా మా పోకడ వచ్చినా మేము ఎత్తబడే సంఘంలో ఉండాలి. ఇక్కడ కానీ ఎప్పుడైతే మేము విడవబడతామో చాలా ఇబ్బందికి లోనవ్వాలి. కాబట్టి మేము ఎత్తబడే సంఘంగా ఎప్పుడైతే ఉంటామో, నీ బిడ్డలని ఎప్పుడైతే పేరు పెట్టుకొని మీ దగ్గరికి వస్తామో, అప్పుడు తీర్పులోకి మేము వచ్చినప్పుడు మంచిదే కానీ చెడ్డదే కానీ రెండు తీర్పులోనికి వస్తాయి. మంచిదానికి మీ దగ్గర జీతం ఉంది, అదేవిధంగా చెడ్డదానికి మీ దగ్గర జీతం ఉంది. కాబట్టి మీరు మాకు మంచి ఈవులను ఇవ్వాలి. ఏమంటే మీ పరలోకపు తండ్రి, మా తండ్రి అదేవిధంగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతిరోజు మీకు మా మీద వాత్సల్యత పెంచుతూ ఉన్న దేవా. ఇది పెరుగుతూ ఉందయ్యా, మీకు స్తోత్రం. అంటే మా మీద తినడానికి పెంచుకుంటున్న దేవా, మీకు స్తోత్రం చేస్తుంది. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్